గుడ్ మార్నింగ్. ఓకే, నా పేరు వచ్చేసి గంగారాం. నేను వచ్చేసి శంషాబాద్ ఉంటాను. నా యొక్క వృత్తి వచ్చేసి 18 ఏళ్ళుగా ఆటో డ్రైవర్. 10th క్లాస్ చేశాను కదా నేనే సార్. ఓకే, ఈ యొక్క బిజినెస్లో మా వెంకటరాజ్ సార్ ద్వారా పరిచయం అయింది. ఓకే, ఈ బిజినెస్లోకి రాకముందుకు నేను ఒకటే అనుకున్నాను, సరే మనం ఎక్కడైనా సరే ఏ వృత్తి చేసినా సరే ప్రతి ఒక్క దగ్గర ఒక గవర్నమెంట్ జాబ్ అయినా సరే ప్రైవేట్ జాబ్ అయినా సరే ఏదైనా సరే ఒక చిన్నపాటి బిజినెస్ అయినా సరే చేస్తే మనము మన జీవితాంతం అయిపోయినా కూడా మనం ₹1,00,00,000 సంపాదిస్తామా అని చెప్పేసి ఆ లెక్కలు చూసుకున్నాను. అక్కడ అనిపించింది మన జీవితాంతం అయిపోయినా కూడా 10 కోట్లు సంపాదించలేమండి. ఓకే, పెద్ద పెద్ద కలెక్టర్ జాబ్ వాళ్ళు చేసినా కూడా ఆ లెక్కలు చూసినా కూడా ₹10 కోట్ల సంపాదించలేరు. అటువంటి పరిస్థితిలో ఉన్నామండి. మరి మన భారతదేశంలో ఆ యొక్క స్టేజ్ అనేది 95% ఉంటుంది. మళ్ళీ సింగపూర్, జపాన్ ఆ కంట్రీస్ చూసుకుంటే 80% అక్కడ అంతా నెట్వర్క్ ఫీల్డ్ బిజినెస్ ఉంటుంది. అక్కడ అంతా కూడా మరి అక్కడ అందరూ కూడా కోటేశ్వరులే ఉంటారు. మరి మన యొక్క ఇండియాలో ఇక్కడ చూసుకుంటే అందరూ కూడా జాబ్ హోల్డర్సే, జాబే వేయాలి సార్. ఒకటే ఇంకా మన తాతలు ముత్తాతలు నేర్పించరు ఏంటి, అరే మంచి చదువుకో, మంచి జాబ్ వస్తుంది, మంచి పెళ్ళాం వస్తుంది, ఇంకా జాబ్ చేసుకుంటూ ఉంది అది జీవితం. ఆయన లెక్కల నేర్పించడం అదే ఉంది సార్, ఇక్కడ నేర్పించలేదు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడున్న ట్రెండ్ అని చెప్పవచ్చు మన ఈబైటోరియం ద్వారా ఇవాళ రోజున నేను కూడా ఈ బిజినెస్ వచ్చిన. ఈ బిజినెస్లో మనకి ఎవరు కావాలి, ఈ బిజినెస్లో మనకు మంచి లీడర్స్ కావాలి. ఓకే, లీడర్స్ కోసమనే కాదు, ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా నేను నా యొక్క టీంలో పేస్ మేకర్ అండ్ పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయి అసలు లేవని వాళ్ళకు రిజల్ట్ వచ్చినాక వాళ్ళకి ఇచ్చాను ప్రొడక్ట్, వాళ్ళకి రిజల్ట్ వచ్చినాక అక్కడి నుంచి టీం చాలా మంచిగా బిల్డ్ అయింది. నేను ఫస్ట్ ఈ బిజినెస్లో హార్డ్ వర్క్ చేసిన ఒక సంవత్సరం అంతా కూడా నేను ₹1,00,000 తీసుకున్నానండి. నేను 2 years అయిపోయింది. ఇప్పుడు నేను నెలకు 2 లక్షల ఇన్కమ్ వస్తుందండి. నాకు ఇన్కమ్ వచ్చేసి 16 లక్షల ఇన్కమ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.